తాజా అంశాన్ని చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా జగన్ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సప్తగిరిగూడెంలో తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జగన్ ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, ఘర్షణలకు సంబంధించి పూర్తి సమాచారం చెప్పండి. లలిత, వైకాపా నేత జగన్ అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా 5వ రోజు ఈ రోజు అనంతపురంకు రావాల్సి ఉంది. ఈ క్రమంలో అంటే ఈ 3 రోజులుగా జగన్ పరస్పర రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెదేపా శ్రేణులు భావిస్తున్నాయి. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పులతో కొట్టాలని తదితర అంటే పలుమార్లు ఈ విషయాన్ని వారించినప్పటికీ తెదేపా శ్రేణులు పలుమార్లు దాన్నే చెప్పడం వలన తెదేపా శ్రేణులు మొత్తం మీద కొంత మనస్తాపానికి గురై 3 రోజులుగా వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నాయి. అంటే క్షమాపణ చెప్పాలి, వైకాపా నేత జగన్ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ తో జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే నిన్న కూడా కదిరిలో చెప్పులు వేయటం జరిగింది వాహన శ్రేణిపై. ఇవాళ ఉదయం కదిరి నుంచి ఓడిసి రైతు భరోసా యాత్రకు వెళ్తుండగా తెదేపా శ్రేణులు క్షమాపణ చెప్పలేదనే ఉద్దేశంతో తెదేపా శ్రేణులు వాహన శ్రేణి మీద చెప్పులు విసరడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటికీ క్షమాపణ చెప్పకపోగా దానికి మరింత పరుషమైన పదజాలంతో ఓడిసిలో ముఖ్యమంత్రిని తూలనాడడం పట్ల తెదేపా వర్గాలు మరింత రెచ్చిపోయాయి. అంటే ఇంత చెప్తున్నప్పటికీ ఓవైపు పోలీసులు, మరోవైపు తెదేపా నేతలు సున్నితంగా చెప్తున్నప్పటికీ వినకుండా ఇంకా పరస్పర వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడంతో అనంతపురంలో తెదేపా కార్యకర్తలు సప్తగిరి సర్కిల్లో ఆందోళన నిర్వహిస్తున్నాయి. అంటే జగన్ ఇక్కడికి వచ్చేపాట అయితే తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పిన తర్వాతనే అనంతపురంలోకి అడుగు పెట్టాలి అని చెప్పి ఆందోళన నిర్వహిస్తుంటే ఈ క్రమంలోనే వైకాపా కార్యకర్తలు బైక్ ర్యాలీగా వస్తున్నారు. వీళ్ళిద్దరూ పరస్పర దాడులకు పాల్పడ్డారు. దీంట్లో భాగంగా ఒకరికి కత్తి గాయాలు కూడా అయినట్లు తెలుస్తా ఉంది. మొత్తం మీద పోలీసులు ఇప్పటికైతే అదుపు చేసే పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి అయితే కాసేపు ఉండేది వరకు కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై అందరినీ అదుపులోకి తీసుకొని చెల్లాచెదురుగా అందరినీ పంపించడం జరిగింది. లలిత, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్. అనంతపురంలో ఉద్రిక్తతల మధ్య జగన్ రైతు భరోసా యాత్ర సాగుతోంది. పదే అనుచిత వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి. అనంతపురంలో తెదేపా, వైకాపా కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. అనంతపురంలో ఉద్రిక్తతల మధ్య జగన్ రైతు భరోసా యాత్ర సాగుతోంది. పదే అనుచిత వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి. అనంతపురంలో తెదేపా, వైకాపా కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. అనంతపురంలో ఉద్రిక్తతల మధ్య జగన్ రైతు భరోసా యాత్ర సాగుతోంది. పదే అనుచిత వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి. అనంతపురం సప్తగిరిగూడెంలో తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చంద్రబాబుకు జగన్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.
తెదేపా వైకాపా కార్యకర్తల మధ్య పరస్పర దాడులు జరిగాయి. అనంతపురంలో ఉద్రిక్తతల మధ్య జగన్ రైతు భరోసా యాత్ర సాగుతోంది. పదే పదే అనుచిత వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి. అనంతపురం సప్తగిరిగూడలో తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చంద్రబాబుకు జగన్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో తెదేపా వైకాపా కార్యకర్తల మధ్య పరస్పర దాడులు జరిగాయి.